ఏ పని కావాలన్నా సమాజానికి ఆ పని చేసేది మా బీసీలే తప్ప వేరే వాళ్ళు కానే కాదు. ఎవరన్నా ఒక మనిషి అందంగా తిరగాలంటే, శుభ్రంగా ఉండాలంటే ఆ బట్టలు ఉతికేది కూడా బీసీలే. ఇంకొక పక్కన ఎవరైనా అందంగా ఉండాలంటే హెయిర్ కటింగ్ కూడా చక్కగా చేసేది మా బీసీలే. దేవుణ్ణి ప్రార్థించాలంటే, దేవుడు ఎట్టున్నాడో చూడాలంటే ఆ కార్యక్రమం కూడా చేసేది మా బీసీ శిల్పులే. మీరు ఉండడానికి ఒక అందంగా ఇల్లు కట్టాలంటే ఎవరు కడతారు ఆ ఇల్లు అంటే అందులో కూడా బీసీలే, మొత్తం వీళ్ళే ఉంటారు, ఇంకెవరు లేరు. ఒక వడ్రింగ్ కావచ్చు, ఒక కార్పెంటర్ కావచ్చు, లేకపోతే ఒక మేషనరీ కావచ్చు, అందరూ బీసీలే ఉంటారు. అందరూ కూడా అంటే మనం అందరం ఒక విషయం ఆలోచించు, ఒక పెళ్లి జరగాలన్నా ఒకప్పుడు ముందుగా గుర్తొచ్చేది నేరుగా స్వర్ణకారుడే గుర్తొస్తాడు. ఫస్ట్ ఆర్డర్ ఇచ్చేది మంగళ సూత్రానికి ఆర్డర్ ఇచ్చిన తర్వాతనే పెళ్లి కార్యక్రమాలు ప్రారంభించేవాళ్ళం. జనాభాలో 50% బీసీలు. అనునిత్యం ఏ కార్యక్రమం కావాలన్నా ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేసేది బీసీలు.